హలో అండి, వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బాదంలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వులు శరీరానికి శక్తిని అందిస్తాయి. కేవలం కొద్దిసేపటిలోనే ఈ రుచికరమైన బాదం పాలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? ఈ హెల్దీ అండ్ టేస్టీ బాదం పాలు రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక 20 దాకా బాదం పప్పులను తీసుకుని 2 గంటల పాటు నీళ్ళల్లో సోక్ చేసుకోండి. మీరు కావాలంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక అరగంటలోనే సోక్ చేసి తొక్కు తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం చిక్కబడేంత వరకు ఉంచండి. ఇప్పుడు బాదం తొక్కులన్నింటినీ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నాక వీటినన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేశాక దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసుకోండి, లేదంటే మిల్క్ కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పేస్ట్లా అయ్యే విధంగా చేసుకొని ఇప్పుడు ఈ మరిగే పాలలో దీన్ని వేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుతూ బాయిల్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పాలు మంచిగా మరిగినాక దీంట్లోనే ఒక అరకప్పు వరకు చక్కెరని వేస్తున్నాను. మీకు కావాలంటే ఒక 2 స్పూన్లు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేశాక ఈ పంచదార అంతా పూర్తిగా కలిసే వరకు మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోండి. దీంట్లోనే ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కేవలం కలర్ కోసం మాత్రమే వేశాను. చూడండి, ఇవి చిక్కబడేంత వరకు మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. ఈ స్టేజ్లోనే మీరు కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బాదం ఫ్లేవర్ని డామినేట్ చేస్తుందని నేను వేయలేదు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుతూ చల్లారబెట్టుకోండి, మీగడ కట్టకుండా. ఇది పూర్తిగా చల్లారాక ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా కూల్గా బాదం పాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. బయట బాదం పాలు కొనే బదులు ఇలా మీరే ఇంట్లో చేసుకొని ఒకసారి తాగి చూడండి. నేను ఇక్కడ కొన్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ బాదం పాలని వేడిగా కానీ చల్లగా కానీ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఒకసారి